చెప్పాను కదా ఇది. అంటే డెఫినెట్లీ యూ విల్ డూ. అంటే నేను ఒక్కటే చెప్పిన ఫస్ట్ నేను చెప్పే వాటికి మీరు నాకు ఆగదేది కడుపు ఉంటుంది కదా, ఎవరికో చెప్తారు మీకు లాభం జరిగితే పర్లేదు, నష్టం జరగద్దు నా వల్ల. డెఫినెట్ యూ విల్ డూ, డెఫినెట్. నేను చెప్పాను ఈ ల్యాండ్ ఇది కాక 100 crores ఈ స్కీమ్స్కి ఇప్పిస్తాను చెప్పాను ఒక 1 year. బట్ లోకేష్ గారో లేకపోతే కేశవ్ గారో లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ రావాలి కదా. బాబు గారు ల్యాండ్ అంటే గవర్నమెంట్ కోసం సార్, అక్కడ గెస్ట్ హౌస్లు ఇవ్వన్నారు కదా, అడిగాడు కదా, పేపర్లు వచ్చింది ఇస్తాన్నారు ఇయ్యారన్నారని నేను ఆ కామెంట్ తీసుకోలే సార్తో బాబు గారితో. ఇయ్యని పేపర్లు వచ్చింది కనుక నేను ఇది అక్కడ హబ్ సార్. మీకు ఎవరు ఏ అధికారి వచ్చినా ఫారినర్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ దిగవలసిందే కదా. ఇంకా మీకు 30 ఏళ్ళు అయినా ఇదే హైదరాబాద్ని బీట్ చేయగలుగుతుందా మీరు చెప్పండి, గుండె మీరు చేసుకోండి. ఈ వెదర్ కానీ ఇప్పుడు చూడు సార్ 3 సార్లు స్నానం చేయాలి మద్రాసు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హైదరాబాద్. మీరు ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ప్యాసింజర్ ఉండాలి కదా సార్ పోవాలంటే. హైదరాబాద్ నుంచే డైరెక్ట్ ఎయిర్ ఇండియా మన అమెరికాకి లేదు, ఎమిరేట్స్ లేదు, ఎక్కడికి పోతుంది దుబాయ్ పోతుంది, అక్కడ నుంచి 4 కంట్రీలు. ఇది ఎక్కడికి పోతుంది ఎయిర్ ఇండియా, అయితే బాంబే ఢిల్లీ పోతుంది, అహ్మదాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చే ఒక ఫ్లైట్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ లోకల్ అవుతుంది. కాంట్ ఇక్కడ నుంచి అమెరికా ఫుల్ ఫ్లైట్ నడవది, ఈవెన్ ఆస్ట్రేలియా సిడ్నీ నడవది, ఈవెన్ సింగపూర్ కాదు, ఈవెన్ బ్యాంకాక్ కానీ ఫ్లైట్ 280 బోయింగ్ అంటారు కదా, ఇంపాసిబుల్. హైదరాబాద్ పోవాలి, లేకపోతే మద్రాసు పోవాలి, బెంగళూరు పోవాలి. ఇది కావాలంటే ఒక 40-50 సంవత్సరాలు. నేనైతే మీరు చూస్తారేమో సంతోషం. నేను 73. అందుకోసం ఏదైతుందో అక్కడ ప్రభుత్వ అతిథులు వచ్చినా సార్, ఈ రోజున్న ఇక్కడ పాలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్ కానీ మీ జర్నలిస్ట్ కానీ మీ ఇంట్లో మీ పిల్లలు ఎక్కడున్నారు సార్? హైదరాబాద్ కదా, హైదరాబాద్ కదా. వ్యక్తిగత పేర్లు చెప్పదలుచుకోండి. ఎవ్రీ పాలిటీషియన్ కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడు 12 సంవత్సరం పెడతారు మీ దగ్గర అయినోళ్ళు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్, హెల్త్, ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ గుడ్. ఏదైతుందో అట్మాస్ఫియర్ ఎఫర్టబుల్ హైదరాబాద్. అందుకోసం అక్కడ గెస్ట్ హౌస్ అడిగింది. ఎందుకు అడిగినారు ముఖ్యమంత్రి గారు? వాళ్ళు ఇవ్వాలని పేపర్లు వచ్చింది, ఇచ్చిన వాళ్ళని కామెంట్ తీసుకోలే. కానీ 5 ఎకరాలంటే మామూలుగా కదా సార్. 10 ఎకరాలు పక్కకు 50 ఎకరాల గోల్ఫ్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఒకటి సాయిబాబా ఉంటుంది. వాళ్ళు యాదవ్ బిడ్డలు కనుక యాదవ్. అయిపోతుంది అన్న కాంట్రవర్సీ. ఇప్పుడే ఇస్తాను, నెక్స్ట్ అయినాకనే అన్న. నో కాంట్రవర్సీ, కంప్లీట్ ధరణిలు. ఇప్పుడు మీరు కావాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు, మీకు 170 ఎకరాలు రిలీజ్ అయింది. అయిపోయాక సార్, అయిపోవడం అనేది ఖాయము, డిసిషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోతారు, మేము పొజిషన్ పోతాము, రిజిస్ట్రేషన్ అవుతుంది, వాళ్ళ పేర్ల మీద వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తున్నాము. స్పెషల్ ఫ్లైట్. ఒకరు ఇక్కడ ఉన్నారు, కృష్ణా జిల్లాలో 20 మంది అక్కడ ఉన్నారు. 3 కొడుకులు చనిపోయినారు బలరామకృష్ణ. ఒక బిడ్డ చనిపోయింది, మిగిలింది 2 బిడ్డలు. ఒకరు 92, ఒకరు 88. కానీ వాళ్ళ వారసులు 21 మెంబర్స్. నో కాంట్రవర్సీ. మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తా. దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. మీరు కావాలంటే ఆఫ్ ద రికార్డ్ అడ్వకేట్ కానీ జడ్జితో కూడా మాట్లాడిస్తాం. మీరు రండి హైదరాబాద్. సో నో కాంట్రవర్సీ, నో కాంట్రవర్సీ. ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఏంటన్నా జగన్ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జెడ్పీఎస్ కేటగిరీ కేటాయించమంటాడు. మరో పక్కన 11 సీట్లు వచ్చినా కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటాడు. ఎలా చూస్తారు మీరు సీనియర్ సార్? అదే దానికంటే ముఖ్యం మీరు ఇంపార్టెంట్ సిగ్గు లజ్జ ఉందని ఎగ్వేజర్లకు. రాష్ట్రపతి పరిపాలన ఎక్కడన్నా చెప్పండి సార్ కృష్ణమోహన్ గారు. 88 తర్వాత ఎక్కడైనా రాష్ట్రపతి పరిపాలన ఉందా? ప్రెసిడెంట్ రూల్ అనేది లేదు. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు. నువ్వు ప్రెసిడెంట్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకు ఇస్తాడా? ప్రైమ్ మినిస్టర్ ఇస్తాడా? హోమ్ మినిస్టర్ ఇస్తారా? లా అండ్ ఆర్డర్ విల్ బి. గవర్నర్ రామ్లాల్ ఏం చేసిండో మీకు తెలుసు. భాస్కర్ రావు గారు నా ఫ్రెండ్స్. ఒక ఆయన చనిపోయింది, ఇద్దరికి ఇప్పుడు మీ అందరికీ మాట్లాడతా. ఎమ్మెల్యేలుగా పరేడ్ వేరు రాజ్భవన్ సంతకాలు పెడితే ప్రమాణ స్వీకారం చేసిండు. రామారావు గారిని బర్తరఫ్ చేసిండు. ఇప్పుడు బర్తరఫ్ చేయడానికి వీల్లేదు, ఎవరిని పిలవడానికి వీల్లేదు. స్ట్రెంత్ ఎవరన్నా విడ్రా అయితే ఇట్ షుడ్ బి ఆర్డర్ సెషన్. ఒక 10 రోజుల కింద అయినా ఇమీడియట్ ఒక 15 రోజుల స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని అడిగే అధికారం ఉంది గవర్నర్. 15 రోజుల పాటు చేసుకోకపోతే అప్పుడు యాక్షన్ వేరే సంగతి అనుకో. ఆ స్ట్రెంత్ ప్రూవ్ అయినాక హౌజే డిసైడ్ చేయాలి, నాట్ గవర్నర్, నాట్ రాజ్భవన్ అనేది. 88లో బొంబాయి కేసులో హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్లో దిగిపోయిన తర్వాత బొంబాయి కేసులో వచ్చాయి. దేర్ ఈజ్ నో ప్రెసిడెంట్ రూల్.
హౌస్ ఈజ్ ద అల్టిమేట్. ప్రెసిడెంట్ వాళ్ళు అడుగుతారా సార్ ప్రతిపక్ష హోదా సిగ్గుందా అన్న ఆయనకు? మీ హౌస్ రికార్డు ఉంది, నేను కావాలంటే ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తాను నాకు ఉంది. నేను అనుకుంటే అంటే 23 అంటే అప్పటికే 3 వచ్చింది కదా. ఆయన పేరేంది గన్నవరం ఆయన ఒక ఆయన పేరేంది ఆయన పేరు మన గుంటూరు ఆయన గొట్టం గారిని 3 వస్తే వాళ్ళకి సీట్ అలాట్ చేసిండు. ఎవరు? సీతారాం. అసలు స్పీకర్ అండి. పీఆర్పీలో పోయి మళ్ళీ టీడీపీలో చేరినాక నా చావు అనేది తెలుగుదేశం జెండా అన్నాడు. జెండా ఎట్లా అలాట్ చేస్తారండి సీటు? రోల్స్లో అక్కడ ఏముంది? ఇతనికి ఏముంది? ఈజ్ ద మెంబర్ ఆఫ్ టీడీపీ. అలాట్ చేశాడా లేదా? దానికి తప్పు. ఈరోజు 26 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా ఇచ్చినాను. నెదురువల్లి పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలే. ఈజ్ ఎ రికగ్నైజ్డ్ సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడరు. హోదా అంటే ఎట్లుంటుంది అంటే సార్ అంతకుముందు లేకుండే 68, 69 వచ్చింది. ప్రతిపక్షకు అంతకుముందు ఉంటుండే అలవెన్సెస్ ఉండకపోతుంది. అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఎట్లయితే అలవెన్స్ ఉంటాయో ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే రాష్ట్రపతి వచ్చింది అనుకోండి, జెండా వందనం ఉంది, సీఎం తర్వాత అపోజిషన్ లీడర్ ఉంటారు. తర్వాత జిల్లాలకు పోతే ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ పిలితే, ఎస్పీ పిలితే ఆఫీస్కి రావాలి. ప్రతిపక్ష నాయకుడు పోడు. ఎమ్మెల్యే అయితే నేను పోవాలి, దండం పెట్టాలి, ఆయన చేతుల పని కదా. బట్ ప్రతిపక్ష ఈ షుడ్ కమ్. ఈరోజు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయితే సీఎం అయినా ఈ షుడ్ గో ద రిసీవ్ ఎయిర్పోర్ట్ ఆర్ గెస్ట్ హౌస్ ఉంటే కలవాలి. కానీ నువ్వు నా ఇంటికి రా, తిండికి రమ్మనొచ్చు, డిస్కస్ చేద్దామని సీఎం కూడా పిలవడానికి వీలేదు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ మోర్ దాన్ ఏ సీఎం ప్రోటోకాల్. అలాగే ఎమ్మెల్సీ ఇజ్ ఎ మోర్ దాన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రోటోకాల్. మా గెస్ట్ హౌస్ వాళ్ళతో మేము ఖాళీ చేయాలి. తో అతను హోదా అనేది లేదు. 26 మంది అన్నాడు, 26 మందికి హోదా రాలే కదా. పోనీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, 14 ఎన్ని వచ్చింది, 42, 43 కదా. పోయినసారి 49 కదా. హోదా ఇవ్వాలి కదా. అంతకుముందు ఆయన ఉండే ఎవరు, ఆయన పేరేంటి, మన ఖర్గే గారు. తర్వాత ఒక ఆయన బెంగాల్ ఆయన ఓడిపోయాక ఆయన ఇప్పుడు రాజ్యసభ అయ్యాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 99 ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తాయన్నా? మీకు ఫస్ట్లో ఢిల్లీ పోకముందు ఏమడిగాడు? రాష్ట్రపతి పరిపాలన అంటారని. సిగ్గు లేదు. ఎవరు అడ్వైజర్లు? బుర్రలే ఉన్నాయి? అసలు చదువుకున్నారా లేరా? అసలు 3 రాజధానులు అనేది ఈ దేశంలో ఎక్కడ ఉందన్నా? పోతారండి కోర్టుకేందన్నా. ఎలక్షన్ పిటిషన్ 5 ఏళ్ళు అయిపోయిన డిసిషన్ వస్తలేదు. ఎప్పుడు కావాలి సార్ కోర్టు ఎందుకు ఇస్తారు సార్? స్పీకర్ పరిధిని కోర్టు డిక్టేట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పోతుండే కదా విపక్షం మీద సజెషన్ ఇస్తుంది కోర్టు. త్రిపుర, మహారాష్ట్ర ఏమైంది సార్? 2/3 విడ్రా అవుతుంది కదా, రికగ్నేషన్ వచ్చింది కదా. కర్ణాటకలో కాంగ్రెస్కు విడ్రా అయ్యి రాజీనామా ఇచ్చింది కదా, బీజేపీ అయింది కదా. అక్కడ మన సింధియా గ్రూప్ అక్కడ చేసింది కదా. 3 ప్లేసెస్లో అయింది. ఇక్కడనేమో బీజేపీ అండ్ శివసేన బ్రేకప్ అండ్ ఎన్సీపీ 2/3. కానీ ఏది ఏమైనా ఈ ఆయారం గయారంలు పోవాలంటే స్పీకర్ షుడ్ బి డిస్పోజ్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్ అనేది ఒక చట్టం తేవాలి. మీ ద్వారా నేను వారికి చెప్పలే అనుకోండి, నెక్స్ట్ చెప్తా. చంద్రబాబు గారికి ఇవాళ సే ఉంది. 96లో రోల్ ప్లే చేశాడు, 89లో నేషనల్ ఫ్రంట్కు రామారావు గారు చేశాడు. ఒకటి పెట్టి ఈ చట్టంలో పగడ్బందీ చట్టం తేవాలి. ఎవరైనా క్రాస్ అయినప్పుడు స్పీకర్ డిస్పోజ్ 3 months 2 months డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేసినాక కోర్టు కెన్ ఇంటర్ఫేర్ అయ్యే వరకు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమిస్తుంది? 3 నెలల డిసిషన్ తీసుకోమంటారు. తీసుకోడు. ఏం చేస్తాడు? స్పీకర్ను కోర్టు పిలిచారా? పిలవడానికి వీల్లేదు. ఇది చట్టం. అది సపరేట్ డిబేట్ చేద్దాము విత్ విద్యలతో అడగండి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. వితండవాదము. ఇలా 36-32 మంది చచ్చిపోయింది అంటాను కదా. చూపు పేర్లు ఇవ్వయా? ఈ పేర్లు ఎవరు చచ్చిపోయిన చంపిన వాళ్ళు ఎవరు? ఎఫ్ఐఆర్ అయిందా? లేకపోతే అక్కడ ఉండే ఎస్ఐసిఐలు నీకు అన్యాయం చేసిందా? కమాన్ ప్రదర్శన చేయి టీవీ ముందు, నేషనల్ టీవీ ముందా, లేకపోతే ఇక్కడ లోకల్ అయితే ఆయన మాట్లాడు కదా. ఆయన జీవితంలో మొదటిసారి కదా సార్. ఏది మొన్న ఢిల్లీలో మాట్లాడింది అంతే కదా. ఎప్పుడైనా మాట్లాడినా మీకు 5 ఏళ్ళలో కలిసాడు ఎవరికన్నా? ఇంకోటి పిరికివాడు, ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఆయన బెయిల్ ఎట్లా దొరికిందో తెలుసు కదా మీకు. భారతి గారు బ్రదర్ నిలబడి మేము సెక్యులరు మీ యూపీఏ ప్రభుత్వం చేస్తామంటే వాళ్ళు బెయిల్ దొరికినాక ఇంటర్వ్యూ ఇచ్చింది కదా మీకు. పాస్ ఆన్ చేయననుకో నేను సెక్యులరు చెప్పినా లేదా? ఐ విల్ సెక్యులర్ అన్నాడు. యూపీఏకి సపోర్ట్ అంటే అయినాక ఏం చేసినాడు సార్? ఏమన్నాడు? జైలు పోకముందు ఆయన పేరేంది, మన
గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ఎవరో నాకు తెలియదు, భయపడ్డాడు. ఎందుకంటే 3rd డిగ్రీ చేస్తారు అనుకోండి. సునీల్ అని అనే బంధువు, ఎంటైర్ డీల్ చేసినాడు. ఆయన కంటే ముందు జైలుకు పోయి సునీల్ అడిగితే ఆయన ప్రెస్కే చెప్పిండు, సునీల్ రెడ్డి నాకు తెలియదు. తెలుసు కదా సార్, సునీల్ రెడ్డి బంధువు కదా, దగ్గర బంధువు కదా, ఫ్రెండ్ కాదు బంధువు. వైఎస్ఆర్పి పార్టీ అయినాక మొత్తం డీల్ చేసింది. నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్న, కుటుంబంతో ఉన్నాడు, ఈజ్ ఎ వెరీ క్లోజ్ రిలేటివ్. అతన్ని తెలియదు అన్నాడు. అంటే పిరికడు కాకపోతుంది అంటే నీ సిబిఐ తెలిసినదంటే నిన్నేమన్నా కాళ్ళకు చేయలకేసి ముసలం పెడతారా? ఆంధ్రలో మా దగ్గర ముసలం పెట్టి కొడతారు, ఇక్కడ కుమ్మరి పువ్వు వేస్తుంటారు. ఏడ ఈ బొడ్డులో అటు 2 కాళ్ళు ఇటు 2 కాళ్ళు కట్టేసి మీరు అడగండి ఎవరన్నా పోలీసు వారికి కాదు. కుమ్మరి నేను చెప్తా నిజం చెప్పేవాడు దొంగలు. ఇప్పుడు అది పోయింది అనుకోండి, ఆ సిస్టమ్ పోయింది. అక్కడ ముసలం లేదు, ఇక్కడ లేదు. అందుకోసం జగన్ ఏదైతుందో పిరికివాడు, దుర్మార్గుడు, అతని బంధువులు తెలియదు అన్నాడు. గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని 100 మందిని జాబ్ ఇప్పించాడు. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ ఇచ్చాడు ఆయన ఉన్నప్పుడే కదా. ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చాడు. గాలి జనార్దన్ రెడ్డి తెలియదు ఎట్లా అంటారా? పిరికోడు కాకపోతే ఏంది ఆయన? వై నాట్ 175 అంటే ప్రజలు చూపారు. ఇవాళ నువ్వు తైలాలు ఇచ్చినాయి, ఇవాళ 11-12 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అక్కడ మా నైజాం నవాబు ఆయన బిల్లు పెట్టినప్పుడు ఉంటాడు, ఆయన లేబర్ మినిస్టర్ ఉంటే క్వశ్చన్ పోడు, డిప్యూటీ స్పీకర్ ఉంటే కూసోడు. ఇద్దరు ఏదైతుందో ఒకరు శిశుపాలుడు, ఒకరు రావణాసుడు, ఇద్దరి వద్ద జరిగిందని ఆ మాట చెప్పాను. అది మొన్ననే చెప్పాను. ఏది అక్కడ మన ఆఫీస్లో సార్ రాక్షస వద్ద జరిగింది, నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన అంటే మనం ఆఫీసులో కలవచ్చు కదా అని వారు అడిగారు. కానీ నేను అపాయింట్మెంట్ వెళ్ళి నాకు పని కూడా లేదు అనుకోకుంటే ఈ సబ్జెక్టు లోకేష్ గారితో మాట్లాడి తనతో మాట్లాడాను. లోకేష్ గారు కూడా నాకు ఏదైతుందో ఆయన అవుట్ ఆఫ్ ఉండే ఆఫ్టర్ సెషన్ అన్నారు. నేను అనుకుంటే నిన్న వచ్చాడు, ఇప్పుడు కూడా టచ్ చేస్తాను, లేకపోతే ఈరోజు ఇవ్వకపోతే మళ్ళీ ఒక 5-6 రోజులకు వస్తాను. ఆ విషయాలు కూడా కొన్ని మీతో షేర్ చేసి ప్రజల కోసం, నాకేం పబ్లిసిటీ అవసరం లేదు, నాకేం లేదు, సన్యాసుల మఠం. ఆ ల్యాండ్ కూడా ఏదైతుందో ఒక గుంట 1 గజం నేను తీసుకుంటాను కొంత ప్రభుత్వానికి, మేము డెవలప్మెంట్లో నాకుండే వాళ్ళ కోసం అది రీజనబుల్ అడ్వాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ తీసుకుంటాం. పక్కా మీకు ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తా. ఏదైతుందో నెక్స్ట్ మంత్ ఈజ్ గోయింగ్ టు ద డిసిషన్. పక్కా అది సిస్టంలో వస్తుంది. సిస్టంలో వచ్చినాక మేము వచ్చి 5 ఎకరాలు ఇక్కడ ఏదైతుందో జీపీ, నేను వచ్చి ఏదైతుందో మీ ప్రెస్ ముందు మీరు ఎన్నెన్న ప్రశ్నలు అడగండి అఫీషియల్. అండ్ అక్కడ పొజిషన్ పోయినాక అక్కడ 10 ఎకరాల ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు రేపు డలాస్లో చెప్తున్నాడు, ఎవడైతే జీపీ ఉన్నాడో అతను, నేను అతని తరఫున ఇక్కడ చెప్పాను. కానీ అఫీషియల్గా మేము అవుతుందో అతన్ని తీసుకొచ్చే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఫర్ గవర్నమెంట్. ఓకే.